జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పెద్దోళ్ళు అదేదో సామెత ఒకటి చెప్తా ఉంటారన్నమాట. గుడ్డొచ్చే పిల్లని ఎక్కిరిచిందంట. అట్టునాది ఈ పాకిస్తాన్ పని చూడబోతే వీళ్ళ కథకు వీళ్ళు సౌదీ అరేబియాతో పెట్టుకుంటారయ్యా. ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇదిలిచ్చినటువంటి ఆ ఎంగిలి మతుకులు ఏరుకొని తిని ఇప్పుడు వాళ్ళ మీదకి తిరగమని సాగినారు వీళ్ళు. సరే, న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? సరే, పాయింట్కి వస్తే డైరెక్ట్గా రాను ఈ పాకిస్తాను అనాగరిక దేశంగా మారుతా అయితే వస్తుంది. ఇప్పటికే తీవ్రవాద సంస్థలకు, మాఫియా ముఠాలకు, గ్యాంగ్స్టర్లకు పాకిస్తాన్ అయితే స్వర్గధామంగా మారిపోయింది. ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభావమో ఏమో కానీ తమ ప్రజలపైన పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అయితే విధిస్తూ వస్తుంది. ఫలితంగా ఈ పాకిస్తాన్ కూడా రాను ఒక పూర్తి స్థాయి అనాగరిక దేశంగా అయితే వస్తుంది. మెల్లగా ఈ షరియా చట్టం అంటారు కదా, ఈ షరియా చట్టాన్ని అమలు చేసే దిశగా పాకిస్తాన్ అయితే దూసుకొని. ఇక సౌదీ అరేబియా విషయానికి వద్దాం. ఇస్లామిక్ ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం ఈ సౌదీ అరేబియానే. విపరీతంగా డబ్బు ఉన్నప్పటికీ కూడా సౌదీ అరేబియా కూడా నిన్న మొన్నటి వరకు ఒక అనాగరిక దేశంగాను, ఒక మత ఛాందస్వాద దేశంలాగానే బతికింది. ఈ షరియా చట్టాన్ని అమలు చేస్తూ తమ చుట్టూ ఒక గిరిగీసుకొని బతికిందనమాట. తమ దేశంలో ఇతర మతాలకు చెందినటువంటి దేవుళ్లను బహిరంగంగా పూజించకూడదని చెప్పేసి ఒకవేళ అలా చేసినట్లయితే వాళ్లకు కఠినమైన శిక్షలు విధిస్తా, వాళ్ళను రాజరంపానైతే పెడతా ఉన్నది ఈ సౌదీ అరేబియా. అయితే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాను కొంచెం చదువుకున్నవాడు, మంచి చెడు విచక్షణ కలిగినవాడు అనమాట. ఇంకా బాగా బయట తిరిగి వచ్చాడనమాట. దానివల్ల కొంచెం ఈ నాగరికత అనేది బాగా మెరుగుపడింది. ఓకేనా? సౌదీ అరేబియాను కూడా యూరోపియన్ దేశాల్లాగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం మెల్లగా పాల్గొతున్నాడనమాట. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా. ఈ ముస్లింలకు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థనా స్థలాలు రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మక్కా, మదీనా. ఈ మక్కా, మదీనా అంటారనమాట. అవి ఇన్నాళ్ళు కూడా ఈ మక్కా, మదీనాల పైన సౌదీ అరేబియా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఈ రెండు పవిత్ర ప్రార్థనా స్థలాలను అభివృద్ధి చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సౌదీ అరేబియా యువరాజు ఈ మహమ్మద్ బిన్ సల్మాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే మక్కా, మదీనాలను పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చేయడం. ఇందుకోసం మక్కా, మదీనాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆహ్వానించాడు. మక్కా, మదీనాలలో పెట్టుబడులు పెట్టేవారికి పెద్ద ఎత్తున ఈ ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పేసి, రాయితీలు ఇస్తామని చెప్పేసి సౌదీ అరేబియా యువరాజు ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ అయితే ప్రకటించాడనమాట. ఒక పక్క ఈ ప్రక్రియ అంతా కూడా నడుస్తూ ఉంది. మరొక పక్కన ఏంటంటే ఈ విషయం పైన ఈ పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి ఈ వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకు? మక్కా, మదీనా నగరాలలో పెట్టుబడులను ఆహ్వానించడం ఈ పాకిస్తానీలకు అసలు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదంట. దీనికి ఒక కారణం కూడా ఉన్నది, అది కూడా చెప్తాం మీకు. ఈ విషయం పైన ఈ పాకిస్తానీ వాళ్ళంతా కూడా మీడియా ముందు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఈ పాకిస్తానీలు మాట్లాడుతా మక్కా, మదీనా అనేటివి ముస్లింలకు పవిత్ర ప్రార్థనా స్థలాలు కాబట్టి ఈ మక్కా, మదీనా నగరాలలోకి ఇతర మతస్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదని, వాళ్ళందరూ కూడా కాఫీర్లు గనక మక్కా, మదీనా నగరాల్లోకి వాళ్ళు గనక వెళ్ళినట్టయితే ఆ రెండు పవిత్ర ప్రార్థనా స్థలాలు అపవిత్రమైపోతాయని చెప్పేసి, అంతేకాకుండా మక్కా, మదీనాలలో ఈ కాఫీర్ల డామినేషన్ పెరిగిపోతుందని, ఈ విషయంలో సౌదీ అరేబియా ఖచ్చితంగా వెనక్కి తగ్గాల్సిందేనని చెప్పేసి ఈ పాకిస్తానీలు సౌదీ అరేబియాకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. చూడండి, ఇదే నేను చెప్పిన సామెత. దీంతో ఈ విషయం పైన సౌదీ అరేబియా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అసలు మా దేశ అంతరంగిక విషయాల్లో తలదూర్చడానికి మీరెవ్వరు అని చెప్పేసి సౌదీ అరేబియా ప్రజలు ఈ పాకిస్తాన్ వాళ్ళని అయితే తిరిగి ప్రశ్నిస్తున్నారు. ముష్టి వాళ్లకు, దొంగలకు, దోపిడీదారులకు, తీవ్రవాదులకు నిలయమైనటువంటి పాకిస్తాన్కు తమకు నీతులు చెప్పే స్థాయి అయితే ఎంత మాత్రం కూడా లేదని, కాబట్టి పాకిస్తానీలు ఎంతలో ఉంటే అంత మంచిదని చెప్పేసి, లేదంటే ఫలితాలు అయితే మరొక రకంగా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ సౌదీ అరేబియా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ముందు మీ దేశం సంగతి చూసుకొని తరువాత మక్కా, మదీనాల గురించి ఆలోచించండి అని చెప్పేసి ఈ సౌదీ అరేబియా ప్రజలు పాకిస్తాన్ వాళ్ళకు బాగా పెడతారు. పెట్టే కాడికి అర్థమవుతుందా? ఇక సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే పాక్ నుంచి హజ్ యాత్రకు ఈ ముష్టి వాళ్ళను, దొంగలు కనుక పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది. వీళ్ళకి అవసరమా ఇవన్నీ కూడా, ఈ బోడి పెత్తనాలన్నీ? ఎందుకు వీళ్ళకు చెప్పితే వినరు, ఊరుకోరు, అడిగి మరీ కొట్టించుకుంటా ఉంటారు. వీళ్ళకి అదొక అలవాటు అనుకుంటా, వీళ్ళకి అదొక సరదా అనుకుంటా నేనైతే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.